Hello, this is Dr. Praveen Ramchandra. I'm senior endocrinologist working in Diaplus Endocrinology Clinic, Yelahanka, Newton, Bangalore, India. Please watch this video. నమస్కారం. థైరాయిడ్ నాడ్యూల్ బయాప్సీ ఈ మాట వినగానే కొంచెం కంగారుగా ఆందోళనగా అనిపిస్తోంది కదా. అది చాలా సహజం. అందుకే ఈరోజు మనం కలిసి ఈ మొత్తం ప్రక్రియను స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్లేషణ అంతా బెంగళూరు యలహంకలోని డయాప్లస్ ఎండోక్రినాలజీ క్లినిక్కు చెందిన సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర గారు అందించిన వివరమైన సమాచారం ఆధారంగానే మనం తెలుసుకుంటున్నాం. ముందుగా డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర గారి ఈ మాటలు చూద్దాం. చూశారా? అంటే బయాప్సీ ఉద్దేశం మనల్ని భయపెట్టడం కాదు, మనకు ఒక స్పష్టతనివ్వడం, అనవసరమైన టెన్షన్ను తగ్గించడం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు థైరాయిడ్ నాడ్యూల్ అంటే ఏంటి, ఆ తర్వాత బయాప్సీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని రిపోర్ట్ని ఎలా చదవాలి, నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఇంకా చివరగా మనందరికీ ఉండే కొన్ని కామన్ డౌట్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. రైట్, ఇక మొదలు పెడదాం. మన ఫస్ట్ సెక్షన్, అసలు ఈ థైరాయిడ్ నాడ్యూల్ అంటే ఏమిటి? ప్రాథమిక విషయాలు సరిగ్గా తెలిస్తే మిగతాదంతా ఈజీగా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే థైరాయిడ్ నాడ్యూల్ అంటే మన థైరాయిడ్ గ్లాండ్లో ఏర్పడే ఒక చిన్న గడ్డలాంటిది. ఇవి చాలా చాలా కామన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నాడ్యూల్స్లో చాలా మటుకు అంటే దాదాపు 90% పైగా క్యాన్సర్ కానివే ఉంటాయి. సో నాడ్యూల్ ఉంది అనగానే టెన్షన్ పడిపోవాల్సిన పనే లేదు. మరి ఈ గడ్డ మంచిదా కాదా అని ఎలా తెలుస్తుంది? దానికే ఎఫ్ఎన్ఏసి అనే టెస్ట్ చేస్తారు, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. పేరు పెద్దగా ఉన్నా ఇది చాలా సింపుల్ టెస్ట్ అన్నమాట. ఒక సన్నటి సూదితో ఆ గడ్డలోంచి కొన్ని కణాలను తీసి వాటిని మైక్రోస్కోప్లో పెట్టి పరీక్షిస్తారు. ఓకే, ఇప్పుడు అందరి మదిలో వచ్చే ప్రశ్న, నాకు నాడ్యూలుంది, మరి నాకు బయాప్సీ అవసరమా? దీనికి సమాధానమేంటో చూద్దాం. చూడండి, నాడ్యూలున్న ప్రతి ఒక్కరికీ బయాప్సీ చేయరు. ఆ నిర్ణయం అల్ట్రాసౌండ్ స్కాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్కాన్లో నాడ్యూల్ సైజ్ ఎంతుంది, అది చూడ్డానికి ఎలా ఉంది అనే కొన్ని లక్షణాలను బట్టి డాక్టర్లు డిసైడ్ చేస్తారు. ఉదాహరణకి కొన్ని హై సస్పిషన్ నాడ్యూల్స్ 1 సెంటీమీటర్ దాటితే బయాప్సీ చేస్తారు. అదే చాలా తక్కువ అనుమానమున్న నాడ్యూల్ అయితే 2 సెంటీమీటర్ల కన్నా పెద్దగా ఉంటేనే బయాప్సీ గురించి ఆలోచిస్తారు. ఒకవేళ అది కేవలం నీటి తిత్తి అంటే ప్యూర్ సిస్ట్ అయితే దానికి సాధారణంగా బయాప్సీ అవసరమే ఉండదు. సరే, బయాప్సీ ఎప్పుడు అవసరమో తెలిసింది. ఇప్పుడు అసలు ఈ ఎఫ్ఎన్ఏ టెస్ట్ ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ తెలిస్తే టెన్షన్ తగ్గుతుంది కదా. ఈ ప్రాసెస్ చాలా సింపుల్, చాలా ఫాస్ట్. చూడండి, ముందుగా చెకిన్, కొన్ని ఫార్మాలిటీసుంటాయి. తర్వాత టేబుల్ మీద మెడను కొంచెం వెనక్కి వంచి పడుకోమంటారు. అప్పుడు అల్ట్రాసౌండ్ మెషీన్తో ఆ నాడ్యూల్ ఎక్కడుందో కరెక్ట్గా చూస్తారు. ఆ ప్లేస్ని క్లీన్ చేసి అవసరమైతే చిన్న లోకల్ ఎనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత ఒక సన్నటి సూదితో జస్ట్ 2 నుంచి 6 సార్లు అలా త్వరగా శాంపిల్స్ తీసుకుంటారు. అంతే. ఆ తర్వాత అక్కడ కొంచెంసేపు ప్రెషర్ పెట్టి కాసేపు అబ్జర్వేషన్లో ఉంచి ఇంటికి పంపించేస్తారు. మొత్తం కలిపి అరగంటలోపే అయిపోతుంది. దీనికి పెద్దగా ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. వెళ్లేటప్పుడు మీ మెడిసిన్స్ లిస్ట్ తీసుకెళ్ళండి. ఒకవేళ బ్లడ్ థిన్నర్స్ లాంటివి వాడుతుంటే డాక్టర్తో ముందే చెప్పండి. సాధారణంగా దీనికి ఉపవాసం ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక టెస్ట్ అయిపోయాక చాలామంది అదే రోజు నార్మల్ పనులన్నీ చేసుకుంటారు. 1-2 రోజులు కొంచెం నొప్పిగా అనిపించొచ్చు, అది చాలా కామన్. ఐస్ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన విషయమేమీ కాదు. ఓకే, టెస్ట్ అయిపోయింది. కొన్ని రోజులకి రిపోర్ట్ వస్తుంది. ఇక్కడే మనందరికీ కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఆ రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి? దానికోసమే ప్రపంచవ్యాప్తంగా ఒక స్టాండర్డ్ సిస్టమ్ ఉంది. అదే బెథెస్డా సిస్టమ్. ఈ బెథెస్డా సిస్టంలో రిపోర్ట్ని మొత్తం 6 కేటగిరీలుగా విడగొడతారు. కేటగిరీ 1 నుంచి 6 వరకు. ప్రతి కేటగిరీకి క్యాన్సర్ ఉండే రిస్క్ ఎంత శాతం ఉంది, మరి నెక్స్ట్ ఏం చేయాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ముఖ్యమైన కేటగిరీల గురించి ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుందాం. మొదటగా ఎక్కువ మందికి వచ్చే రిజల్ట్, ఇంకా చెప్పానంటే గుడ్ న్యూస్, కేటగిరీ 2 బినైన్. రిపోర్ట్లో బినైన్ అనొస్తే ఇక మీరు హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చు. దీని అర్థం ఆ గడ్డలో క్యాన్సర్ కణాలు లేవు అని. దీనికి వెంటనే సర్జరీ లాంటివి ఏమీ అవసరం లేదు. కాకపోతే డాక్టర్ చెప్పినట్టుగా కొన్ని నెలలకో లేదా సంవత్సరానికో ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకుని అది ఎలా ఉందో చూస్తూ ఉండాలి, అంతే. అయితే
కొన్నిసార్లు రిపోర్ట్ అంతా క్లియర్గా రాదు. అప్పుడే మనకు కేటగిరీ 3, 4 లాంటి రిజల్ట్స్ వస్తాయి. వీటిని గ్రే జోన్ లేదా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అంటారు. అంటే ఆ కణాలను చూసి అవి మంచివా చెడ్డవా అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారన్నమాట. మరిలా గ్రే జోన్ రిజల్ట్ వస్తే ఏం చేయాలి? కంగారు పడక్కర్లేదు. దీనికి కూడా క్లియర్ ఆప్షన్స్ ఉన్నాయి. డాక్టర్లు మళ్ళీ ఇంకోసారి బయాప్సీ చేయమంటారు, లేదా మాలిక్యులర్ టెస్టింగ్ లాంటి అడ్వాన్స్డ్ జీన్ టెస్ట్లు చేయమంటారు. కొన్నిసార్లు డౌట్ లేకుండా ఉండడానికి ఆ గడ్డను సర్జరీ చేసి తీసేసి దాన్ని పూర్తిగా పరీక్షకు పంపిస్తారు. సో ఇది డెడ్ ఎండ్ కాదు, జస్ట్ మనకొక ఖచ్చితమైన ఆన్సర్ కోసం వేసే నెక్స్ట్ స్టెప్. సరే, రిపోర్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? తర్వాత అడుగులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. బెనాయిన్ అని వచ్చాక కూడా ఫాలో అప్ చాలా ముఖ్యం. దాన్ని వదిలేయకూడదు. మొదట్లో అల్ట్రాసౌండ్లో నాడ్యూల్ ఎంత అనుమానాస్పదంగా కనిపించిందో దాన్ని బట్టి మీ ఫాలో అప్ స్కాన్ ఉంటుంది. ఉదాహరణకి హై సస్పిషన్ నాడ్యూల్ అయితే 12 నెలల్లోనే మళ్ళీ స్కాన్ చేయాలి. అదే తక్కువ అనుమానం ఉన్నదైతే 1 లేదా 2 ఏళ్ల తర్వాత చేసినా పర్వాలేదు. ఇలా చేయటం వల్ల అందులో ఏమైనా మార్పులు వస్తే మనకు వెంటనే తెలుస్తుంది. రైట్. ఇక చివరిగా అందరికీ కామన్గా వచ్చే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సమాధానాలు చూసేద్దాం. మొదటి ప్రశ్న, బయాప్సీ చేసేటప్పుడు నొప్పిగా ఉంటుందా? చాలామంది చెప్పేదేంటంటే అది భరించలేని నొప్పిలా కాకుండా ఎవరో గట్టిగా నొక్కినట్టుగా లేదా ఒక చిన్న చీమ కుట్టినట్టుగా ఉంటుందట. ఆ తర్వాత 1-2 రోజులు కొంచెం నొప్పి ఉండొచ్చు, కాని అది కూడా మనం తట్టుకోగలిగేంతే ఉంటుంది. ఇక ఇది చాలామందినే భయపెట్టే ప్రశ్న. బయాప్సీ చేయటం వల్ల ఒకవేళ అందులో క్యాన్సర్ ఉంటే అది పక్కకు స్ప్రెడ్ అవుతుందా? దీనికి సమాధానం చాలా స్పష్టంగా చెప్పాలంటే లేదు. థైరాయిడ్ బయాప్సీలో అలా జరగడమనేది అత్యంత అరుదు. అసలు జరగదనే చెప్పాలి. ఇదొక చాలా సేఫ్ ప్రొసీజర్, కాబట్టి ఈ విషయంలో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. చివరగా డాక్టర్ ప్రవీణ్ రామచంద్ర గారి మాటలతో ముగిద్దాం. చూశారు కదా, సైన్స్ స్పష్టంగా రిస్క్ నిజాయితీగా చెప్పినప్పుడు మనం సేఫ్గా ఫీల్ అవుతాం. అదే కరెక్ట్. సరైన సమాచారం ఉన్నప్పుడు, డాక్టర్తో ఓపెన్గా మాట్లాడినప్పుడు మనకు అనవసరమైన భయాలు పోయి ధైర్యమొస్తుంది. ఈరోజు మనం తెలుసుకున్న ఈ సమాచారం మీకు ఆ స్పష్టతనిచ్చిందని ఆశిస్తున్నాను. క్రియವಾಗಿ పాల్గొಳ್ಳಿ.